శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి అనుగ్రహంతో సాయి సచ్చరిత్రను రచించి మనకందించిన వారే హేమాడ్ పంత్. 1910వ సంవత్సరంలో తాను సాయిని దర్శించినప్పటి నుండి 1929వ సంవత్సరంలో తాను మరణించు వరకు సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నమైన వ్యక్తి హేమాడ్ పంత్. ఆయన అసలు పేరు శ్రీ గోవింద రఘునాథ్ దాబోల్కర్. ఆయన్ని అందరూ అన్నాసాహెబ్ దాబోల్కర్ అని కానీ హేమాడ్ పంత్ అని కానీ పిలిచేవారు. 1859వ సంవత్సరంలో మహారాష్ట్రలోని ఠాణా జిల్లాలోని కేల్వే మహిము ప్రాంతంలో ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి ఆయన చిన్న వయసులోనే మరణించారు. దాబోల్కర్ కుటుంబ సభ్యులు మిక్కిలి దైవభక్తి కలవారు. దాబోల్కర్ తాతగారి పేరు సదాశివుడు, తండ్రి రఘునాథ్ దాబోల్కర్. దాబోల్కర్ 5వ తరగతి వరకు స్వగ్రామంలోనే ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అంతటితో స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. తన ఊరిలోనే బడిపంతులుగా ఉద్యోగంలో చేరారు. మొదట ఆయన నెల జీతం 10 రూపాయలు. దాబోల్కర్లోని బుద్ధి కుశలత, సచ్చీలత, సేవానిరతిని గమనించిన కులాబా జిల్లా మమల్తాదారు అయిన చిట్నిస్ దాబోల్కర్ని తలాటి అనే గ్రామ ఉద్యోగిగా నియమించారు. ఇంకా తన చాకచక్యము, సామర్థ్యము, పనితీరుతో దాబోల్కర్ పదోన్నతులు పొందుతూ ఆఫీస్ గుమస్తా, అటవీశాఖ అధికారి, తహసీల్దార్ స్థాయి వరకు ఎదిగారు. స్వయం కృషితో జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తి దాబోల్కర్. కొన్నాళ్లు గుజరాత్లోని బ్రౌచ్ ప్రాంతంలో కరువు సంబంధిత పనుల పర్యవేక్షణ అధికారిగా పనిచేశారు. చేపట్టిన పనిలో, చేసే ఉద్యోగంలో దాబోల్కర్ చూపెట్టే అంకిత భావం ఉన్నత అధికారులను ఆకట్టుకునేది. ఫలితంగా వెనువెంటనే పదోన్నతులు పొందేవారు. 1901 ఢాకా జిల్లాలో సహాపూర్లో మమల్తాదారుగా నియమితులయ్యారు. 1903లో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో పనిచేశారు. 1907 వరకు బాంద్రాలోనే ఉన్నారు. అనంతరం మూర్బాడు, ఆనంద్, బోర్సదు ప్రాంతాలలో కూడా పనిచేశారు. మొదట ఆయనకి దీక్షిత్, ఆప్టే మంచి స్నేహితులయ్యారు. వాళ్ళందరూ కలిసి భగవద్గీత పారాయణ చేసేవారు. ఉత్తముడైన సద్గురు లభిస్తే సేవించి తీరాలని ఆ ముగ్గురు అనుకున్నారు. అట్టి సద్గురు గురించి వారిలో ఎవరికి తెలిసినా మిగిలిన వారికి తెలపాలనుకున్నారు. దీక్షిత్కు 1909లో సాయి దర్శనమయ్యాక ఆ సంగతి దాబోల్కర్కు తెలిపాడు. నేను షిరిడీ సాయిబాబాను దర్శించాను. ఆయన అసాధారణమైన వ్యక్తి. ఆయనలో దైవత్వం ఉట్టిపడుతుంది. నువ్వు వెళ్ళి దర్శించు అన్నాడు. కానీ ఆయనను వెంటనే వెళ్ళి దర్శించాలన్న పట్టుదల అతడికి కలగలేదు. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దాబోల్కర్ తన లౌకిక జీవితంలో స్వయం కృషితో పైకొచ్చాడు. ఆదిశంకరుల వివేక చూడామణి చదివి ఆత్మజ్ఞానం కూడా స్వయం కృషి వల్లే సాధించాలని తలచాడు. ఆ మధ్యకాలంలో ప్రార్థనా సమాజ ప్రభావం వలన సాధు సేవపై అతని విశ్వాసం సడలింది. ఆ సమయంలో అతడు గుజరాత్లోని ఆనంద్ అనే ప్రదేశంలో పనిచేస్తున్నాడు. షిరిడీ దర్శించాలని 30 రోజులు సెలవు కోసం దరఖాస్తు చేశాడు. అయితే దక్షిణ విభాగపు కమిషనర్ ఆ సెలవును తిరస్కరించాడు. గుజరాత్లో ఉండే తనకు మహారాష్ట్రకు బదిలీ అయితే షిరిడీకి వెళ్లడం సులభమవుతుందని భావించిన దాబోల్కర్ కమిషనర్ను బదిలీకి అభ్యర్థించాడు. కానీ కమిషనర్ ముంబై, బాంద్రాలో ఇప్పటికే పనిచేసిన వ్యక్తికి మళ్లీ అక్కడకు నియమించలేం అని ప్రభుత్వ నియమాలను సూచిస్తూ ఆ అభ్యర్థనను తిరస్కరించాడు. అయితే కొద్ది రోజులకే ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ కమిషనర్ థాణేకు వెళ్లిన కొద్ది రోజులకే బాంద్రా డిప్యూటీ కలెక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. తక్షణమే ఒక నమ్మకమైన అధికారిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. వెంటనే అదే కమిషనర్ దాబోల్కర్కి టెలిగ్రామ్ పంపించి బాంద్రాలోకి బదిలీ చేశారు. ఆ విధంగా 1910లో తిరిగి బాంద్రాలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లు షిరిడీకి వెళ్లి బాబాను దర్శించమని దాబోల్కర్ను బలవంతం చేశారు. 1910లో అతడు షిరిడీ బయలుదేరిపోతుంటే మరొక విఘాతం కలిగింది. లోనావాలాలోని దీక్షిత్ కుమారుడు జబ్బుపడ్డాడని తెలిసింది. మందులెన్ని వాడినా ఫలితం కల్పించలేదు. షిరిడీలో సాయి సమక్షంలోనే అతడు మరణించాడని తెలిసి బాబా రక్షించలేకపోయారన్న కొరత అతడిని వేధించింది. మనకేమీ చేయలేనప్పుడు ఇక గురువెందుకని అతడి భావం. ఆ సమయంలో ఈ సంఘటన దాబోల్కర్కు ఒక బలమైన వాదనగా కనిపించినా అనంతరం అది కర్మ వల్ల అలా జరిగిందని అర్థమైంది.
ఈ సంఘటనే ఆయనను సాయి భక్తుడిగా తీర్చిదిద్దే మార్గానికి నెట్టింది. భక్తులతో పరిచయం పెరిగే కొద్దీ గురువు యొక్క ధర్మం, వారి సహాయం, ఉపదేశాల విలువల పట్ల ఆయన యొక్క దృష్టికోణం మారింది. చివరకు ఆయన పూర్తిగా బాబాకు అంకితమైపోయాడు. చివరికి అతడు షిరిడీ ఎలా వెళ్ళాడో చూద్దాం. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఒకరోజు ఉద్యోగరీత్యా వసాయి ప్రాంతానికి బయలుదేరాడు. టాణా నుండి దాదర్కు వచ్చి అక్కడ వసయి వెళ్ళు బండి కొరకు వేచి ఉన్నాడు. ఇంతలో బాంద్రా వెళ్ళు లోకల్ బండి వచ్చింది. దానిలో బాంద్రాకు వచ్చిన నానాసాహెబ్ దాబోల్కర్కి కబురు పంపాడు. షిరిడీ ప్రయాణం వాయిదా వేసినందుకు కోపగించాడు. నానా చెప్పింది సంతోషకరంగా, సమ్మతంగా అనిపించి దాబోల్కర్ ఆ రోజు రాత్రే షిరిడీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. బాంద్రా నుంచి దాదర్ వెళ్ళి అక్కడ మన్మాడ్ రైలు ఎక్కాలని అనుకున్నాడు. దాదర్కి టికెట్ తీసుకొని రైలెక్కి కూర్చున్నాడు. బండి ఇక బయలుదేరుతుందనగా ఒక మహమ్మదీయుడొకడు దాబోల్కర్ కూర్చున్న బోగిలోకి వచ్చాడు. దాబోల్కర్ వద్దనున్న సరంజామాను చూసి ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. తన ప్రయాణ వివరాలను దాబోల్కర్ అతనికి చెప్పాడు. అయితే దాదర్లో దిగవద్దని, షిరిడీ వెళ్ళే మన్మాడ్ మెయిల్ దాదర్లో ఆగదని, ఇదే రైల్లో ఇంకా ముందుకు వెళ్ళి బోరిబందర్ స్టేషన్లో దిగమని ఆ మహమ్మదీయుడు సలహా ఇచ్చాడు. ఇదే కనుక జరగకపోయి ఉంటే దాబోల్కర్ షిరిడీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉండేవాడు. తాను అనుకున్నట్లు ఉదయానికే షిరిడీ చేరలేకపోయేవాడు. పైగా ఎన్నో సందేహాలు కూడా కలిగేవి. అదృష్టవశాత్తు అది అలా జరగలేదు. మరుసటి ఉదయం 9-10 గంటలలోగా దాబోల్కర్ షిరిడీ చేరాడు. ఆయన షిరిడీలో టాంగా నుండి దిగేటప్పటికీ తాత్యాసాహెబ్ నోల్కర్ మసీదు నుండి తిరిగి వస్తూ, త్వరగా పద, భక్తులతో కలిసి బాబా వాడా మలుపు వద్దకొచ్చారు. ఆయన లెండికి వెళ్ళక ముందే పాద నమస్కారం చేసుకుందాం అన్నారు. దాబోల్కర్ త్వరగా బాబా ఉన్న చోటుకెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పటి ఆయన అనుభవం ఇలా చెప్పారు. ఆయన్ని చూడగానే నా సంతోషానికి అవధులు లేవు. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైనదనిపించింది. వారిని చూస్తూనే నా కన్నులు చెమ్మగిల్లాయి. ఆకలి తప్పులు అదృశ్యమయ్యాయి. నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి. సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటిలోని మహాభాగ్యం. అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. నా మనసులోని సందేహాలన్నీ నశించాయి. అవధుల్లేని ఆనందం కట్టలు తెంచుకున్నది. సాయి సన్నిధి నా మనసు యొక్క స్థితిని మార్చేసింది. గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయించింది. కేవలం వారి దర్శనం వల్ల నేనెంతో పవిత్రుణ్ణయ్యాను. సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరించింది. సద్గురు అన్న మాట తలుపుకు రాగానే శ్రీ సాయియే మనసుకు స్ఫురించారు అన్నారు. ఈ విధంగా మొదటి దర్శనంలోనే దాబోల్కర్కి సాయి యందు భక్తి శ్రద్ధలు కలిగాయి. మహారాష్ట్రలోని పలువురి యోగుల కథలను కూడా ఆయన చదివేవారు. ఏకనాథ భాగవత గ్రంథాన్ని నిత్యం పారాయణ చేసేవారు. ఆ తర్వాత దాబోల్కర్ షిరిడి చేరిన మొదటి రోజే ఆయనకు బాలాబాటేతో వాదం జరిగింది. గురువును ఆశ్రయించక తప్పదన్నాడు బాలాసాహెబ్ బాటే. గురువు అవసరం లేదని, మానవుడు వివేక వైరాగ్యాలతో తన్ను తానే ఉద్ధరించుకోవాలని ఎంతో యుక్తిగా వాదించాడు దాబోల్కర్. ఈ వాదన 1 గంట సేపు జరిగింది. కానీ ఏమీ తేల్లేదు. అలసిపోవడచే ఘర్షణ మానుకున్నారు. ఇతరులతో కలిసి వాళ్ళిద్దరూ మసీదుకు వెళ్ళగానే బాబా కాకాతో, వాడాలో ఏం జరిగింది, ఏమిటా వివాదం, అది దేనిని గురించి, ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అని అన్నారు. ఎవరూ చెప్పకనే తమ చర్చ గురించి ఆయనకి తెలియడం చూచి దాబోల్కర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. సాటేవాడ మసీదుకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదం గురించి బాబాకెట్లా తెలిసింది? హేమాడ్ పంత్ అని బాబా పేరెందుకు పెట్టారు అని అనుకున్నాడు. హేమాడ్ పంత్ అనగా గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజధర్మము మరియు రాజతంత్రములు నెరిగినవాడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కొలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టాడు. మరి నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాణ్ణు, మేధాశక్తి అంతటి లేనివాడిని. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు ఇచ్చారో తెలియటం లేదే అనుకున్నారు. మహాప్రాజ్ఞునికి మాత్రమే ఇవ్వవలసిన హేమాడ్ పంత్ అను బిరుదు నాకు బాబా ఇచ్చినది నా మేధా సంపత్తిని చూచి కాదు, నా అహంకారాన్ని, వాదించే బుద్ధిని దెబ్బతీయడానికి. నేను తగిన అర్హత కానీ విజ్ఞానం కానీ లేకుండానే మాట్లాడాను.
బాబా ఇలాంటి మందలింపు అనే అంజనంతో సకాలంలో నా కన్నులు తెరిపించి నా లోపం నాకు తెలిసేలా చేశారు అన్నారు హేమాడ్ పంత్. భవిష్యత్ గురించి తెలిసే బాబా దాబోల్కర్ను హేమాడ్ పంత్ అని పిలిచారని భావించవచ్చు. ఒకరోజు ఉదయం హేమాడ్ పంత్ మసీదులో ఉన్న సాయి దర్శనానికి వెళ్ళారు. ఆయన అప్పుడు ఒక గోనెపరిచి దాని మీద తిరగలి పెట్టి కూర్చున్నారు. తర్వాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు, మసూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండిని తీసుకోమని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. అప్పటి నుండి ఊళ్ళో ఉన్న వ్యాధి తగ్గింది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతా విన్న హేమాడ్ పంత్కు ఆశ్చర్యం కలిగింది. గోధుమ పిండికి కలరా వ్యాధికి సంబంధం ఏమిటి? ఒకటి ఇంకొక దాన్నెట్లా శాంతింపచేసింది? ఇదంతా అగోచరంగా తోచింది. ఎట్లాగైనా తప్పకుండా ఈ విషయములను గూర్చి రాసి బాబా లీలలను మనసారా పాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ ప్రకారముగా సాయి సచ్చరిత్రను రాయటానికి ప్రేరేపించుకున్నాడు. నిజానికి మహాత్ముల లీలలు, బోధనలు మనస్సుకు ఆనందాన్ని కలుగజేస్తాయి, భక్తుల పాపాలను పోగొడతాయి. ఆ సంకల్పంతోనే బాబా చూపిన లీలలను, బోధనలను గ్రంథస్థం చేయాలని హేమాడ్ పంత్ అనుకున్నాడు. కానీ అతనిలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత తనకు ఉందా లేదా అని అనుమానపడ్డాడు. నా సన్నిహిత మిత్రుడి చరిత్రే నాకు పూర్తిగా తెలియదు. నా మనసు గురించే నాకు తెలియకున్నది. అటువంటి ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెలా రాయగలను? అవతార పురుషుని లక్షణములను నేనెలా వర్ణించగలను? వేదములే భగవంతుణ్ణి కీర్తించలేకపోయాయి. ఆ పనిని నేనెలా చేయగలను అని దాబోల్కర్ ఆలోచనలో పడ్డాడు. చివరకు హేమాడ్ పంత్ బాబా లీలల్ని సేకరిస్తూ తనకున్న అద్భుతమైన మరాఠీ రచనా నైపుణ్యంతో, ఆధ్యాత్మిక సాహిత్యంపై ఉన్న అవగాహనతో బాబా జీవిత చరిత్రను రాయాలనే సంకల్పం చేసుకున్నాడు. ఇది సరస్వతి గంగాధర్ రచించిన గురుచరిత్ర తరహాలో ఉండాలని ఆయన భావించారు. దీనివల్ల మానవులు తమ దుఃఖాలు, సంసార బాధలను తగ్గించుకుని జ్ఞానం, శాంతిని పొందగలుగుతారని నమ్మకం. సాయి సచ్చరిత్ర వ్రాయాలనే సంకల్పం గురించి బాబాను స్వయంగా అడగలేదు హేమాడ్ పంత్. శ్యామను కలిసి తన మనసులోని కోరిక చెప్పాడు. తన తరపున బాబాను ప్రార్థించి సచ్చరిత్ర వ్రాయడానికి అనుమతి కోరమన్నాడు. శ్యామ బాబాతో, ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్ర వ్రాయాలని కోరుకుంటున్నాడు. నేను భిక్షాటనంతో జీవిస్తున్న ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయవద్దు అని మీరు అనవద్దు. మీరు అనుమతిచ్చి ఆశీర్వదించని పక్షంలో ఏ పని జయప్రదంగా జరగదు అన్నాడు. శ్యామ చెప్పింది విని బాబా దాబోల్కర్కి ఊది ఇచ్చి అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. తర్వాత శ్యామతో ఇలా చెప్పారు. కథలను, అనుభవములను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన విషయములను టూకీగా వ్రాసుకొనమను. నేను సహాయం చేస్తాను. దాబోల్కర్ నిమిత్త మాత్రుడు. నా జీవిత చరిత్రను నేనే వ్రాసి నా భక్తుల కోరికలను నెరవేరుస్తాను. వాడు మొదట తన అహంకారాన్ని నా పాదములపై పెట్టాలి. వాడి అహంకారం పూర్తిగా పడిపోయిన తర్వాత వాడిలో నేను ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను. నా కథలు, బోధనలు విన్న భక్తులకి భక్తి విశ్వాసాలు కుదురుతాయి. వారు ఆత్మ సాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతారు. బాబా చెప్పిన ఈ ఆదేశాలు హేమాడ్ పంత్ జీవిత మార్గాన్నే మార్చేశాయి. తన రచనను ఒక ఆధ్యాత్మిక సాధనగా, గురుసేవగా మారుస్తూ ఆయన శ్రీ సాయి సచ్చరిత్ర రూపంలో బాబా జీవితాన్ని శాశ్వత రూపంలో భక్తుల కోసం అందించారు. కాకా దీక్షిత్, నానో చందోర్కర్ తదితర సద్భక్తులతో అతనికి అత్యంత సాన్నిహిత్యం వల్ల ఆయన అనేక విలువైన విషయాలు సేకరించగలిగాడు. 1916లో బాబా రచనకు అనుమతి ఇచ్చారు. అయితే బాబా మహాసమాధి పొందే సమయానికి హేమాడ్ పంత్ 2 లేదా 3 అధ్యాయాలు మాత్రమే రచించారు. ముఖ్యమైన రచనంతా 1918 తర్వాతే జరిగింది. అతను మొత్తం 51 లేదా 52 అధ్యాయాలు రాశారు. ఆ తర్వాత 1929 జూలై 15న శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 53 ఓవి 178 ప్రకారం దాబోల్కర్ పరమపదించారు. ఈలోగా ఆయన రచనా భాగాలు ఆయనతో పాటు కాకాదీక్షిత్ పర్యవేక్షణలో ప్రారంభమైన శ్రీ సాయి లీలా మాసికలో సాయి సచ్చరిత్రను కొంచెం కొంచెంగా ప్రచురించేవారు. అలా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలా పత్రికలో శ్రీ సాయి సచ్చరిత్ర ధారావాహికంగా ప్రచురింపబడింది. 1930లో గ్రంథం రూపంలో వెలువడింది.
26 నవంబర్ 1930లో శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని మొదటి ముద్రణ శ్రీ షిరిడి సాయి సంస్థానం ద్వారా జరిగింది. ఇది మరాఠీ భాషలో 900 పేజీల గ్రంథంగా ముద్రించబడింది. అప్పుడు దాని వెల ₹3 మాత్రమే. ఆ తర్వాత ఇది ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, గుజరాతీ, సింధీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, నేపాలీ, పంజాబీ, కొంకణి భాషల్లో అనువదింపబడింది. కాలక్రమేణా ప్రజలు ఈ రచన చదవడం ప్రారంభించారు మరియు దీని ప్రభావం తీవ్రంగా ఉండేది. ఈ రచనా ప్రభావం పాఠకుల కంటే అధికంగా రచయిత మీదే పడింది. ఆయన మొదటిసారి బాబాను దర్శించినప్పుడు స్వల్ప భక్తి మాత్రమే ఉండేవి. కానీ ఆయన వ్యక్తిత్వంలో అత్యంత గర్వం, తర్కం మరియు సంసారిక ఆశలే ప్రధానంగా ఉండేవి. 1910 నుండి 1916 వరకు ఆయనలో కనిపించే మార్పు స్వల్పంగానే ఉండేది. కానీ 1917 నుంచి ఆయన అంతరంగికంగా మారడం మొదలైంది. ఇది శ్రీ సాయి సచ్చరిత్రలో అధ్యాయం 18 మరియు 19లో ఆయనే స్వయంగా వర్ణించారు. ఒకసారి హేమాడ్ పంత్ బాబా పదాలను మర్దన చేస్తుండగా ఒక సద్భక్తుడు సాటే ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మాట్లాడాడు. బాబా ఆయన్ను గురుచక్ర పారాయణ చేయమన్నారు. అతడు 7 రోజుల పాటు పారాయణ చేశాడు. నాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేతపట్టుకొని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమో చెప్పారు. మరుసటి ఉదయమే దాని భావమేమని అతడు కాకాసాహెబ్ చేత బాబాను అడిగించాడు. అతడు ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు. అది వినిన హేమాడ్ పంత్ తాను 40 సంవత్సరాలుగా పారాయణ, 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నా లభించని కృప సాటీకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతనిని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద ₹15 దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడి రమ్మని బాబా ఆదేశించారు. హేమాడ్ పంత్ వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది. తననందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు హేమాడ్ పంత్. ఇంతలో శ్యామ కూడా బాబా పూజ పూర్తి చేసుకొని వచ్చారు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు. నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించు. సరే, కానీ నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినడానికి ఎందుకు పంపారో అయినా ఆయన స్ఫురింపచేసిన లీల చెప్తాను. సంగమనేర్ నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశం ఇస్తే కానీ అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకున్నది. 3వ రోజు ఆమెకి ఏదైనా హితం చెప్పమని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, వ్యర్థంగా నిన్ను నీవు బాధించుకోకు. నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకే మంత్రమూ ఉపదేశించలేదు. నా తల బోడు చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఆయనను చూస్తేనే నేను ఆనందంలో మునిగి ఆకలి తప్పులు కూడా మరిచాను. ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనసు వారి యందే నిలిచింది. అంతకాలము నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. ఆ ప్రేమయే, విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము, పట్టుదలతో కూడిన ఊరిమి. అది సర్వ పాపాలను, కష్టాలను తొలగించి విజయాన్నిస్తుంది. సర్వ సద్గుణాలకు నిధి, విశ్వాసానికి సోదరి. నేను దీనిని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. నా యత్నమేమీ లేకనే వారి కృప వలన నాకు ఈ స్థితి కలిగింది. ఆయన నాకే మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రం కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసము, ఓర్మి కలిగి ఉండు. గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు. ఈ కథ వినడంతోనే హేమాడ్ పంత్కు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై, నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న హారతికి 2 మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళ తాళాలతో హారతి పాడుతున్నారు. హేమాడ్ పంత్ను చెరచెరా లాక్కుపోయి సాయికి కుడిపక్కగా శ్యామ కూర్చున్నాడు. పంత్ ఎదురుగా కూర్చున్నాడు.
సాయి వారు చెప్పినదంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది, నా చిత్తం శాంతించింది, సరైన మార్గం తెలిసింది అన్నాడు హేమంత్ పంత్. నా పద్ధతి అత్యాశ్చర్యకరం, ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పారు. ఆత్మ జ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలపటమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖ పర్యంతము అహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనసు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవమవక సర్వగతమైన చైతన్యమే అనుభవమవుతుంది అన్నారు. ఇంతలో హారతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. హేమంత్ పంత్ చేతిలో ప్రసాదముంచుతూ, బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ విధంగా బాబా హేమంత్ పంత్కి ఆధ్యాత్మిక మార్గాన్ని మరింత స్పష్టంగా తెలియచేశారు. హేమంత్ పంత్ గారి మరొక అనుభవం. 1917వ సంవత్సరంలో హోలీ పండుగ నాడు వేకువజామున హేమంత్ పంత్కు ఒక కల వచ్చింది. బాబా ఒక సన్యాసి రూపంలో కనిపించి నిద్రలేపి ఆనాడు భోజనానికి వారింటికి వస్తానని చెప్పారు. అతడు ఆ విషయం తన భార్యకు చెబితే మరురోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది. హోలీ పూజ ముగిసిన పిమ్మట భోజనమునకు 2 పంక్తులు వేశారు. ఆ రెండిటి మధ్య బాబా కొరకు ఒక పీట అమర్చారు. గృహంలోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. వడ్డన ముగిసింది. అందరూ భోజనం ప్రారంభిస్తుండగా మేడమెట్ల నుంచి చప్పుడయింది. హేమంత్ పంత్ తలుపు తీయగా అలీ అహ్మద్, మౌలానా ఇస్మా ముజావర్ అను ముస్లింలిద్దరూ వచ్చారు. వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెప్తామని వెళ్ళిపోయారు. తీసి చూస్తే అది బాబా పటం. ఆ పటమును బాబాకే వేసిన పీటపై పెట్టి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించారు. ఈ విధంగా తమ రాకను హేమంత్ పంత్కు ముందుగానే సూచించారు సాయి. బాబా హేమంత్ పంత్ను భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా రక్షిస్తానని హామీ ఇచ్చారు. ఇది కేవలం హేమంత్ పంత్కే కాక ఆయన బంధువులను కూడా ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. దీన్ని హేమంత్ పంతే స్వయంగా చూశారు. బాబాను అమూల్యమణిగా భావించిన హేమంత్ పంత్ తన 2 అల్లుళ్ళని కూడా బాబా వద్దకు తీసుకువచ్చారు, సామంత్ మరియు గల్వంకర్. వీరే కాక శ్రద్ధానమ్మకాలతో బాబా సన్నిధిలో ప్రవేశించిన ప్రతి వారు ఆయన అనుగ్రహాన్ని అనుభవించారు. గల్వంకర్ గారి అనుభవం చాలా విశిష్టమైనది. 1938లో వారు ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన ఇలా చెప్పారు. బాబా నాకు సత్యం, ధర్మం మరియు ఆధ్యాత్మిక జీవన మార్గంలో స్థిరపరిచారు. నా అవసరాలన్నింటినీ తీరుస్తూ నన్ను కాపాడుతూ వచ్చారు. ఇంకొక అనుభవం ఆయన ఇలా చెప్పారు. ఒకసారి శ్రీ సాయినాథుడు గల్వంకర్ గారికి ప్రత్యక్షమై నీకేం కావాలి అని ప్రశ్నించగా వారు నిశ్శబ్దంగా మీ కృపచాలు స్వామి అని సమాధానమిచ్చారు. ఆ దివ్య దర్శనం తర్వాత బాబా కృపావర్షం ఆయనపై ఎల్లప్పుడూ కురిసేది. ఆయన బాబా అనుగ్రహానందాన్ని అనుభవించేవారట. హేమంత్ పంత్కు ప్రభుత్వ ఉద్యోగం లభించడం చాలా అదృష్టం. ఆ తర్వాత ఆయన బాబా చెప్పిన మార్గాన్ని స్వీకరించడం, సాయి సచ్చరిత్రను వ్రాయడం, ముఖ్యంగా 1918 తర్వాత సాయిబాబా సంస్థానం నిర్వహణలో ఆయన ముఖ్య పాత్ర వహించడం, అకౌంట్స్ వ్రాయడం, సాయిలీలా మాసపత్రిక ప్రచురణలో ఎంతో సహకరించడం, ఈ విషయాలన్నీ హేమంత్ పంత్ గారి జీవితంలో స్మరించుకోదగినవి. అయితే ఆయన చేసిన అత్యంత ముఖ్యమైన సేవ శ్రీ సాయి సచ్చరిత్రలోని 52 అధ్యాయాలు రచించడం. ఆయన 1929లో మరణించిన తర్వాత 53వ అధ్యాయం జోడించి పుస్తకం పూర్తి చేశారు. ఈ గ్రంథం అద్భుతమైన మరాఠీ ఓవి ఛందస్సులో రచించబడినది. ఏకనాథ భాగవతం వారి నిత్య పారాయణ గ్రంథం. శ్రీ సాయి సచ్చరిత్రను జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని చాలా విషయాలు ఈ శ్రీ సాయి సచ్చరిత్రలో పొందుపరిచి ఉన్నాయి. మహారాష్ట్రలోని సాయి భక్తులు సాయి సచ్చరిత్రను సాయి రామాయణం అని కానీ ఆధునిక గురుచరిత్ర అని కానీ అనేవారు. బాబానే ఒకసారి స్వయంగా ఇలా అన్నారు. నా లీలలు అధ్యయనం చేయడం ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది. సంసార సముద్రాన్ని దాటేందుకు ఇది నావలాగా మారుతుంది. నా లీలలు చింతన చేయడం ద్వారా, ధ్యానించడం ద్వారా నాలో ఐక్యం అవుతారు అని అన్నారు. దాబోల్కర్ జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆయన చాలా అహంకారం ఉన్న వ్యక్తి. ఎటువంటి వాదనలోనైనా తన్ను గెలిచేవారు లేడు అని గర్వపడుతుండేవారు.
ఏ వాదనలైనా తనదే పైచేయి ఉండాలని అనుకునేవారు. అటువంటి దాబోలికరికి బాబా హేమాడ్ పంత్ అనే బిరుదిచ్చి సహనం, ఓర్పు నేర్పించి శరణాగతుణ్ణి చేసుకున్నారు. నేను అనే అహంకారాన్ని వదిలేసినప్పుడు, గురువుకు సర్వస్య శరణాగతి చేసినప్పుడు మన జీవితాన్ని, మనల్ని ఆయనే నడిపిస్తారు. జై గురుదేవ దత్త.